ఇప్పుడు మా నాయన దగ్గరికి పోతాను ఇప్పుడు ఆస్తి కోసమో నేనేం చెప్తానో దాని గుమ్మ ఉండాలి. నువ్వేం మాట్లాడుకో మధ్యలో ఆడ ఏం మాట్లాడకుండా నేను మా ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. సార్ గారు, డాక్టర్ సార్ గారు, పోలీస్ సార్ గారు, ఊరు పెద్దలారా మా నాయన దగ్గరికి వచ్చి మధ్యస్థం చేసి ఏం చేస్తారేమో మీరు కొంచెం గట్టిగా మాట్లాడి నాకు రావాల్సిన ఆస్తి నాకు తీసేయండి. ఆయన ఈయన అంటాడు, అయినా మీరు వదలపాకండి. ఏం చేయాలన్నా నేను ఇచ్చేస్తాను. నేను నా సర్వీస్లో ఇట్టా కేసులు ఎన్నో చూసినా ఇదంతా ఒక లెక్క. మీకు సగభాగం ఆస్తి రావాలి కదా, అది నేను వదిలిపెట్టను. ఇట్టోళ్ళు ఎంత మందిని చూసుంటాను నేను. బతికి ఎరగ తీసి మీ భాగం మీకు సగం భాగం నేను తీసేస్తాను. మంచిదయ్యా, సరేనా? మంచిది. మా నీ ఆస్తి ఎక్కడికి పోదమ్మా. నీకు ఇద్దరు మీ నాయనకి ఇద్దరు బిడ్డలు కాబట్టి శీర్షగా నువ్వు ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఇద్దరికి శీర్షగా ఆస్తి వస్తుందమ్మా. ఈ రక్త సంబంధించి ఇటువంటి ఆస్తులు ఖచ్చితంగా మీకు శీర్షమానంగా పంచుతామమ్మా. అలాగే డాక్టర్ గారు మీ కష్టం పెట్టుకోండి. డాక్టర్ గారు మీరు వచ్చి మాట్లాడేది చెప్తామమ్మా. నిన్న కూడా నేను కొంత మధ్యస్థానే పోయినాను, సక్సెస్ చేసుకుని వచ్చినాను. అలాగే వచ్చి మాట్లాడి మా నాయన సగం ఆస్తి ఇప్పించయ్యా. ఇప్పిస్తాము. కోర్టు పరంగా ఆడబిడ్డలకు కూడా సగం ఆస్తి ఉంది, గ్యారంటీగా మీకు వస్తుంది, ఇప్పిస్తాం. అలాగే అయ్యా వచ్చి మాట్లాడి కొంచెం గట్టిగా మాట్లాడి తీసేయండి అయ్యా. ఆడబిడ్డకి ఆస్తి అన్నాడా? మేము వస్తున్నాం పదా. రండి వస్తున్నాం పదా. లాయర్ సారు, డాక్టర్ సారు, పోలీస్ సారు, పెద్ద సారా మా నాయనతో కొంచెం గట్టిగా మాట్లాడి నాకు సగం ఆస్తి నాకు తీసేయాల్సిందే. తీసేయండి అయ్యా. మీరు గట్టిగా కొంచెం మాట్లాడి, మీరు ఎంత గట్టిగా మాట్లాడతారో నాకు తెలుసు. సగం ఆస్తి నాకు ఇప్పించాలి మీరు. అందుకో మిమ్మల్ని ఏడుకొని తొడుకొని పోతాను. మీరు గట్టిగా మాట్లాడి నాకు తీసేయండి. చిన్ని కృష్ణ, చిన్ని కృష్ణ. తెలుసానన్నా. ఏమో అంతా వాళ్ళు ఏం వస్తూ ఉన్నారు చూడు బాలకృష్ణయ్య. ఇదంతా సదా మామూలే కదా నాన్నగారు, ఇంకొంచెం బలగం పెంచుకుని వస్తున్నారు అంతే. నైనా నా ఆస్తి కోసం వచ్చినా నేను. నాకు ఆస్తి కావాలా, సగం ఆస్తి నాకు ఇచ్చేయి. ఏమ్మా మళ్ళీ కట్టకట్టుకొని బలగాన్ని తీసుకొచ్చినావు, మళ్ళీ ఆస్తి పంపకాలకేనా? నేను ఒక్కసారి చెప్పినాను కదా, నీకు చేర్చాల్సింది చేర్చినాను కదా. పోలీస్ సార్ దొరకొచ్చినా, లాయర్ సార్ దొరకొచ్చినా, డాక్టర్ సార్ దొరకొచ్చినా, ఊరు పెద్ద మంది దొరకొచ్చినా నా ఆస్తి నాకు సగం తమ్ముడితో సమానంగా నాకు సగం ఆస్తి నాకు ఇయ్యాల్సిందే. లేదంటే ఒప్పుకోను. నాకు సగం ఆస్తి నాకు ఇయ్యాల్సిందే. నేను వాడితో సమానంగా పుట్టలేదా? నాకు సగం ఆస్తి నాకు ఇచ్చేయాల్సిందే. నేను ఒప్పుకోను. వాడితో సమానంగా నేను పుట్టలేదా? ఇద్దరికి సమానం పంచు. నేను ఒప్పుకోను. ఇద్దరిని సమానంగా చదివిస్తున్నావు. నా పిల్లానికి సగం ఆస్తి పెట్టాల్సింది నువ్వు. నా పిల్లానికి సగం ఆస్తి పెట్టి ఒప్పుకోమేము పెట్టాలా? చూడండి అయ్యా, మీరంతా పెద్ద మనుషులుగా వచ్చి ఉన్నారు, సంతోషం. నాకు ఇద్దరు పిల్లకాయలు తెలిసిన విషయమే, ఒక బాబు ఒక పాప. నేను ఉన్న ఆస్తిని అబ్బోడికి పెట్టి కష్టాలు పడి ఒక పెద్ద ఆయన చెప్పినట్టు వారసులకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి చదువే అన్నారు ఒక పెద్ద ఆయన. దాన్ని నేను చదివినాను. నేను ఇంకొక ఆయన అన్నారు, చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు. కాబట్టి జ్ఞానం ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. నేను పిల్లకాయల్ని సరి సమానంగా రెండు కళ్ళలాగా చూసి నేను చదివించినాను, ప్రయోజకులను చేసినాను. ఆ అమ్మాయికి నా శక్తి కొద్దీ నేను ఏం పెట్టాలో పెట్టి పంపించినాను, పెళ్లి చేసి నా శక్తి కొద్దీ. మిగిలింది నేను పిల్లగాడికి పెట్టినానయ్యా. దీంట్లో నేను ఇంకా అమ్మాయికి నేను ఇంకేం సగం బాగా పెట్టమంటారు, నేను ఎంత పెట్టాలో అంత పెట్టేసిన నా శక్తి కొద్దీ. కాబట్టి మీరు పెద్ద మనుషులు వచ్చినట్టు గౌరవించి నేను విషయం తెలియపరుస్తా ఉన్నాను. అక్కకి సగం ఆస్తి ఇచ్చేయండి నాన్న, ఈ తలకాయ నొప్పులంతా ఎందుకు? కానీ నైనా తమ్ముడుకున్న జాలి గుణం కూడా నీకు లేదానైనా. ఆలోచించైనా కొంచెం బుర్ర పెట్టి ఆలోచించే దయచేసి నా ఆస్తి నాకు ఇప్పించినైనా. నా తమ్ముడికి సగం నాకు సగం అయినా అయినా వాడుకుంటే జాలి గుణం కూడా నాకంటే చిన్న తమ్ముడుకుంటే జాలి గుణం లే నీకు. నా ఆస్తి నాకు ఇవ్వు నాయనా. కొంచెం ఆలోచించినైనా నా ఆస్తి నాకు ఇవ్వాల్సిందే. తమ్ముడు కూడా గుణం కూడా నీకు లేదు. నీకు ఆలోచించే మంచి గుణం తెచ్చుకునే నా ఆస్తి నాకు ఈయనైనా. వాడు మాత్రం నేను పుట్లే, వాడుకున్న దయా జాలి నీకు లేదా? వాడు మాత్రం నేను పుట్లే, నాకు ఆస్తి ఇవ్వునైనా. ఓ పెద్దయినా, చట్టాలు నీకు తెలీదు కాబట్టి మేము చెప్పినట్టు నడుచుకో. ఇప్పుడు లింగ వివక్ష లేకుండా ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఒకే ఇద్దరికి సమానమే. ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా సంవత్సరాల ముందు అభాషణ చేస్తారు అట్ట ఇట్ట అంటా ఉన్నారు. అవన్నీ కూడా ఇప్పుడు చేయకూడదని చట్టాలు వచ్చుండయి.
కాబట్టి ఏ బిడ్డైనా ఇద్దరికీ సమాన హక్కు ఉంది. చట్టరీత్యా ఆస్తిలో ఇద్దరికీ సమాన హక్కు ఉంది. కాబట్టి దాని ప్రకారం నడుచుకో, ఆలోచన చేసుకో జాగ్రత్తగా. ఇద్దరు సమానం అని చెప్తా ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కోర్టుకు పోయినా కూడా నీ మాట చెల్లదు. పెద్దయినా ఇంతమంది ఉన్నావు, ఆస్తి వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు పంచేయాలి కదా. ఏంటికి పంచేవు నువ్వు? ఖచ్చితంగా ఇచ్చి తీరాలి కదా. ఏమియా కథలంతా మాట్లాడుతున్నావు? అప్పటి నుంచి చూస్తున్నావు నువ్వు. ఇద్దరు సమానం అంటావు, డైలాగ్స్ మాత్రం బాగానే ఉంది, మళ్ళీ ఆస్తి మాత్రం పంచివా? ఏం నీ కథ? ఎంతసేపు చెప్పాలి నీకు? వాళ్ళకి ఆస్తి ఇద్దరు సమానంగా పంచి పంపించేసే వాళ్ళు నీ ప్రాబ్లం చేస్తున్నారు. ఇంతమందిని తీసుకుని రావాలి పెద్ద మనుషులని వాళ్ళు. నీకు పుట్టిన బిడ్డలే కదా ఇద్దరు. పెద్దయినా ఇది ఇప్పటి నుంచి చూస్తా ఉండా. ఆయన లాయర్ గారు, పోలీసు గారు కూడా మీకు చెప్తా ఉన్నారు. మీరేమంటే మీరు ఒకే రక్త సంబంధంలో పుట్టిన బిడ్డలు ఇద్దరు సమానము. ఇద్దరిని కూడా మీరు సమానంగా చూశారు. ఇద్దరిని కూడా సమానంగా ఆస్తులు పంచించండి. మీరు అలా నేను లేదు నేను ఇవ్వనంటే ఎట్లా? అది చట్టం ఒప్పుకోదు. మీరు చాలా భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు. మీరు జాగ్రత్తగా ఆమెకి ఎంత రావాలో ఆమెకి ఇచ్చేయండి. ఆ పని మాత్రం ఇచ్చేయండి. అయ్యా, నా కూతురుతో పాటు ఎంతమంది పెద్దలు అధికారులు వచ్చినందుకు మీకు అందరికీ నేను నమస్కరిస్తా ఉన్నాను. నాకు ఇద్దరు పిల్లకాయలు వాస్తవం. బాబు ముత్యంలాగా పెంచిన, క్రమశిక్షణతో పెంచిన, ఆడబిడ్డని పెంచిన, సమానంగా చదివించిన. కానీ మీరు అంటా ఉండారే ఇద్దరూ సమానమైనప్పుడు ఎందుకు భాగమేమో అని మన శాస్త్రం చెప్తా ఉంది, మన సంస్కృతి చెప్తా ఉంది, మన సంప్రదాయం చెప్తా ఉంది. ఆడబిడ్డే కానీ ఏడబిడ్డ కాదు. ఆడబిడ్డకి ఎప్పుడైతే ఒక ఐ చేతుల పట్టించినా అక్కడికే వరుసలు మారిపోతాయి. ఇన్ని రోజులు సమానం అన్నారు. వీళ్ళిద్దరికి నేను తండ్రి ఒప్పుకుంటాను, నా భార్య వీళ్ళిద్దరికి అమ్మ ఒప్పుకుంటాను. కానీ ఎప్పుడైతే బొట్టు కట్టుకున్నప్పుడు వరుసలు మారిపోయినాయి. ఆమె బిడ్డ నా కొడుకు కోడలు అవుతుంది, నా కొడుకు పుడితే ఆమెకు అల్లుడు అవుతాడు కానీ కొడుకు కాదు. అక్కడే వరుసలు మారిపోయినాయి. అందుకే మన సంప్రదాయాన్ని గౌరవించాలయ్యా. ఆడబిడ్డని ఆస్తిలో సగభావించి దగ్గర పెట్టుకోకూడదు. నేను నా శక్తి కొద్దీ నేను చినిగిన బట్టలు వేసుకున్నా, నేను సంపాదించిన దాంట్లో ఉన్న నా 2 ప్లాట్లు అమ్మి అమ్మాయికి తీయించిన. ఏం చేసినారు? ఆన్లైన్లో ఆటలాడుకున్నారు. వంట వండుకునేదానికి ఒళ్ళు బద్ధకం వాళ్ళిద్దరూ తిప్పించుకొని మరీ తిన్నారు. ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. హాస్పిటల్ కూడా నేను భరిస్తా ఉండా. నా ఆస్తి అంటా ఉండారే, అది నా ఆస్తి కాదయ్యా. మా నాయన నా పెద్దలు సంపాదించింది, అది పిత్రార్జితం. దాని ఇచ్చే అధికారం నాకు లేదు. నేను సంపాదించిన దాంట్లో నేను ఎంత పెట్టాలనో నా శక్తి కొద్దీ అబ్బోడికి పెట్టిన మా నాయన సంపాదించిన అబ్బోడికి పెట్టిన దానికన్నా ఎక్కువే ఇచ్చినానయ్యా. నేను సంపాదించిన 20 గొర్రెలు అమ్మినా, 2 ప్లాట్లు తీయించిన, మేకలు 10 అమ్మినా, ఆమెకి ఇల్లు కట్టించిన. మరి మా వాడికి లేదా? ఈ రోజుకి పూర్ గిడ్స్లో ఉన్నాడయ్యా. బుద్ధిమంతుడు, క్రమశిక్షణతో పెంచిన బిడ్డ అంటే నా బిడ్డలాగా ఉండాలయ్యా. ఎట్ట చెప్తే అట్ట వింటా ఉన్నాడు. కానీ ఆమె మొగుడు మాటలు విని ఒకరు తోడు దొంగలై వాళ్ళిద్దరు ఆస్తి ఎవరికి ఇచ్చేదయ్యా? అది పిత్రార్జితం. మా నాయంది మనవుడికి చెల్లాలే కానీ నాకు అధికారం లేదయ్యా. మా తాతల ఆస్తి నుంచి వచ్చేది. కానీ నేను సంపాదించింది నా కష్టార్జితం నేను ఇచ్చినానయ్యా. ఈ రోజు మీరు చెప్పండి, ఇప్పుడు ఆడబిడ్డను తీసుకుని వచ్చి పక్కన పెట్టుకోమంటారా? ఈ పరిస్థితి వస్తాదనే నేను నా శక్తి కొద్ది ఇక్కడ నా మేకలు నేను సంపాదించిన, మా నాయన 20 మేకలు ఇచ్చినాడు, నేను 40గా చేసి దాంట్లో 20 అమ్మి నేను కొనిచ్చినానయ్యా. దూరంగా నీకు ఎంత కావాలంటే అది కొనిచ్చిన. ఆడబిడ్డని పొయ్యి పక్కన పెట్టుకోకూడదయ్యా. దానివల్ల అనర్థాలు వస్తాయి, విలువ తగ్గిపోతుంది. అల్లుడు గారు కూతురు వచ్చినప్పుడు రండమ్మా అని నేను సాపయ్యాలే కానీ వాళ్ళు చెదరించుకోకూడదయ్యా. అందుకే ఆడబిడ్డని పక్కన పెట్టుకుంటే అనర్థాలు వస్తాయి, వాళ్ళు విలువ తగ్గుతుందని నేను దూరంగా అబ్బడికన్నా ఎక్కువ ఇచ్చినానయ్యా. ఇప్పుడు మీకు న్యాయం ఏదైతే అది చెప్పండి. ఆడబిడ్డని దగ్గర పెట్టుకోమంటారా? సగం ఆస్తిలో భాగం పెట్టి ఎప్పటికీ సమస్యల్లో కూరుకుపోమంటారా? చెప్పండి అయ్యా. ఆడబిడ్డల కంటే తల్లిదండ్రులారా, ఆడబిడ్డల గురించి దగ్గర పెట్టుకుంటే ఎటువంటి అనర్థాలు వస్తాయి? విలువ తగ్గిపోతుందయ్యా, విలువ తగ్గిపోతుంది. మనశ్శాంతి లేకుండా చేస్తున్నారయ్యా వీళ్ళు నాకు. మీరు ఇప్పుడు చెప్పండి, లాయర్ సారో ఏమన్నారో సంలింగం అన్నారా? మరి ఆస్తిలో సగభాగం ఇవ్వమంటారా? అయ్యా పోలీస్ సారో అంత హుందాగా అంత ఇదిగా మాట్లాడతారయ్యా పల్లెటూరు వాళ్ళని పట్టుకొని? సగం భాగం ఇమ్మంటారా? అయ్యా డాక్టర్ గారు మీరు సగభాగం ఇమ్మంటారు, ఊరు పెద్ద మనుషులారా సగభాగం ఇవ్వడం న్యాయమా? మీరు చెప్పండి అయ్యా. మీరు చెప్తే ఇప్పుడు ఇచ్చేస్తానయ్యా, మొత్తమే ఇచ్చేస్తా. సగభాగం మాత్రం ఇవ్వను. మా ఓడికి నేను కష్టపడి ఇంకో నేనేదో సంపాదించుకుంటాను, కానీ మీరు చెప్తే ఇచ్చేస్తానయ్యా, ఇచ్చేస్తా. అయినా
నువ్వు నా గురించి ఎంత బాధపడుతున్నావు, నాకు ఇప్పుడుదా కళ్ళారు చూస్తున్నావు. నాకు ఆస్తి వద్దునైనా, ఆ ఉండేదే తమ్ముడికి పెట్టి లక్షణంగా ఉన్నాను నైనా. నాకు ఆస్తి వద్దునైనా, నేనే పొరపాటు బట్టి మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెట్టినాను. మనసులో పెట్టుకోక లక్షణంగా ఉన్నాను నైనా మీద తమ్ముడు నువ్వు. పెద్ద ఆయన ఏమ్మా ఆయన నీకు ఏమి కావాలో పెట్టాలో మొత్తం చేశాడు. చెప్పేసి ఆయన కూడా సర్దుకునేది కాబట్టి ఏం చెప్పేది దాని ప్రకారం దీంట్లో న్యాయం ఉన్నదని ఆమె అర్థం చేసుకుంది కాబట్టి దేవుడు ఒప్పుకునేది కాబట్టి సరిపోతుంది. పెద్ద ఆయన చెప్పిన దాంట్లో ఇబ్బంది లేదు. మీకు ఇష్టమా? మీకు ఇష్టమా? కలిసిమెలిసి పోతారా? రండి, ఒకరికొకరు కలుసుకోండి. ఒకరికొకరు కలుసుకుని ఐకమత్యంగా ఉండండి. ఫ్యామిలీలో మాకు కావాల్సింది వచ్చినామా, మీరు ఐకమత్యంగా మిమ్మల్ని చేర్చినామా, హ్యాపీగా ఉండండి. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎటువంటి కలహాలు లేకుండా అందరూ ఆలోచనగా ఉండండి. అందరూ కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ ఇబ్బందులు పెట్టుకోకుండా ఆస్తి గురించి కాదు, మీరు కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండడమే మహాబలం. ఐకమత్యమే మహాబలం. జీవితంలో కష్టపడి సంపాదించి నేర్చుకోండి. అనవసరంగా మనం అనవసరంగా ఆస్తులు బాగా వాడగలుగుతారు. అదే ఆయన చెప్పారు. కష్టపెట్టద్దండి. మా నాయన చెప్పిన దాంట్లో చాలా వాస్తవం ఉంది. తమ్ముడి కన్నా నాకే ఎక్కువ పెట్టినాడు. దాన్ని గ్రహించకుండా మా నాయన ఇబ్బంది పెట్టినా. సారీ నైనా.